ఓం శాంతి 27/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, చైతన్య స్థితిలో ఉండి తండ్రిని గుర్తు చేసుకోవాలి. శూన్య స్థితిలోకి వెళ్ళిపోవడం లేక నిద్రలోకి జారుకోవడం యోగము కాదు. శూన్య స్థితిలోకి అంటే ఖాళీగా మనస్సును ఉంచుకోవడం. ప్రశ్న: మీరు కనులు మూసుకొని కూర్చోవడం ఎందుకు నిషేధించబడింది? జవాబు: మీరు ఒకవేళ కళ్ళు మూసుకొని కూర్చుంటే దుకాణంలోని మొత్తం సామాన్లు దొంగలు దొంగలించి తీసుకొని వెళ్ళిపోతారు. మాయ అనే దొంగ బుద్ధిలో ఏది ధారణ చేసుకొనివ్వదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే నిద్ర కూడా వచ్చేస్తుంది, ఏమీ అర్థమే కాదు. అందుకే కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి. పనిపాటలు చేసుకుంటూ బుద్ధితో తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఇందులో హఠయోగపు మాటే లేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఇతడు కూడా పుత్రుడే కదా. దేహదారులందరూ పిల్లలే కనుక ఆత్మిక తండ్రి ఆత్మయే ముఖ్యమైనది అని ఆత్మలకు చెప్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు శరీరానికి అతీతంగా మాయమైపోవడం కాదు, శరీరానికి అతీతంగా ఎక్కడికో వెళ్ళిపోవడం స్మృతి యాత్ర స్థితి కాదు. ఇక్కడ స్మృతిలో కూర్చోవాలి. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని స్పృహ తప్పిపోవాలి అని తండ్రి చెప్పరు. అలా చాలామంది కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరైతే స్పృహలో కూర్చొని పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రత లేకుండా ధారణ అవ్వదు. ఎవరి కళ్యాణము చేయలేరు, ఎవ్వరికీ చెప్పలేరు. స్వయం పవిత్రత లేకుండా ఇతరులకు చెప్పే వారిని పండితులు అని అంటారు. నాకంతా తెలుసు అని అనుకోరాదు. లోపల మనస్సు తింటూ ఉంటుంది, మేము శూన్యంలోకి వెళ్తున్నాము అని భావించకండి. కళ్ళు మూసుకోవడం ఇదేమి గుర్తు చేసుకునే స్థితి కాదు. ఇందులో చైతన్య స్థితిలో ఉండి తండ్రిని స్మృతి చెయ్యాలి. నిద్రపోవడం అనేది స్మృతి చేయడం కాదు. పిల్లలకు అనేక పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాలలో 7వ భూమికలోకి వెళ్ళిన వారికి ప్రపంచమే తెలియదని చూపించారు. మీకైతే ఈ ప్రపంచం తెలుసు కదా. ఇది చీచి పాడైపోయిన ప్రపంచం. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఎవరో తెలిస్తే సృష్టి చక్రం కూడా తెలియాలి. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, మనుషులు మరు జన్మ ఎలా తీసుకుంటారో తండ్రి తెలిపిస్తారు. సత్యుగంలో పెద్ద వయస్సు కలవారు కూడా అందవిహీనులుగా ఉండరు. సన్యాసులదైతే హఠయోగము, కళ్ళు మూసుకొని గుహలో కూర్చొని అందహీనులైపోతారు. మీకైతే తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్పృహలో ఉండాలి. శూన్యంలోకి వెళ్ళిపోవడం అనేది స్థితి ఏమీ కాదు. వ్యాపారము మొదలైనవి కూడా చేయాలి. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. శూన్యంలోకి వెళ్ళరాదు. పనిపాటలు చేసుకుంటూ బుద్ధితో తండ్రిని స్మృతి చెయ్యాలి. కళ్ళు తెరిచి ఉంచుకునే పనులు చేస్తారు కదా, వ్యాపారం మొదలైనవన్నీ చేస్తూ బుద్ధియోగము తండ్రి జతలో ఉండాలి. ఇందులో పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు. దుకాణంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే, కునికిపాట్లు పడుతూ ఉంటే, తూగుతూ ఉంటే ఎవరైనా సామాన్లు తీసుకువెళ్ళినా తెలియదు. ఇదేమైనా మంచి స్థితినా? మనము దేహము నుండి అతీతమైపోవడం ఇవన్నీ హఠయోగుల మాటలు, విషయాలు. రిద్ధి సిద్ధి చేసేవారు చేస్తారు. తండ్రి అయితే చక్కగా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇందులో కళ్ళు మూసుకోరాదు. తండ్రి అంటున్నారు, కూర్చొని బంధుమిత్రులను గుర్తు చేసుకోవడం మర్చిపోండి. ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి యాత్రతో తప్ప పాపాలు వినాశనం అవ్వజాలవు. భోగ్ తీసుకెళ్తారు, సూక్ష్మవతనంలో మాయమైపోతారు. ఇందులో ఏం జరుగుతుంది? ఎంత సమయం అక్కడ ఉన్నా వికర్మల వినాశనం అవ్వవు. శివబాబాను స్మృతి చేయలేరు, బాబా వాణిని కూడా వినలేరు, కనుక నష్టపోతారు. కానీ ఇది డ్రామాలో రచింపబడి ఉంది, అందుకే వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి మురళి వింటారు. అందుకే బాబా అంటారు, వెళ్ళండి, వెంటనే వచ్చేయండి, కూర్చోకండి అక్కడే. అక్కడ ఆటపాటలు చేయడం బాబా మాన్పించేశారు. సూక్ష్మవతనంలో భక్తి మార్గంలో ఏడవడము, బాదుకోవడము చాలా జరుగుతాయి. ఎందుకంటే అంధకార మార్గం కదా. మీరాబాయి ధ్యానంలో వైకుంఠానికి వెళ్ళిపోయేది. అది యోగము కాదు, చదువు కాదు. మీరాబాయి సద్గతినేమైనా పొందిందా? స్వర్గానికి వెళ్ళే అర్హత పొందిందా? జన్మ జన్మాంతరాల పాపాలు నశించాయా?
ఏమాత్రం లేదు. జన్మ జన్మాంతరాల పాపాలు తండ్రి స్మృతితోనే నశిస్తాయి. సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ఎటువంటి లాభము ఉండదు. ఇది కేవలం భక్తి, స్మృతి కాదు, జ్ఞానము కాదు. భక్తి మార్గంలో ఈ జ్ఞానం నేర్పించేవారు ఎవ్వరూ ఉండరు కనుక సద్గతిని కూడా పొందలేరు. భలే ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా సద్గతిని పొందలేరు. ప్రారంభంలో అయితే పిల్లలు సాక్షాత్కారాల్లోకి వారంతట వారే వెళ్ళేవారు. మమ్మ బాబా వెళ్ళేవారు కాదు. బాబాకైతే మొదట్లో కేవలము స్థాపన వినాశనం యొక్క సాక్షాత్కారాలు జరిగాయి. తర్వాత అయితే ఏమీ జరగలేదు. మేము ఎవ్వరినీ పంపడం లేదు. అయితే కూర్చోబెట్టి బాబా వీరి తాడు పైకి లాగండి అని చెప్తాం. అది కూడా డ్రామాలో ఉంటే లాగుతారు, అంటే బుద్ధి అక్కడికి వెళ్తుంది, లేకుంటే లేదు. సాక్షాత్కారాలు చాలానే అవుతూ ఉంటాయి. తొలుత ఎలాగైతే చాలా సాక్షాత్కారాలు జరిగాయో అలా చివరిలో కూడా చాలా సాక్షాత్కారాలు అవుతాయి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంలా ఉంటుంది. ఇంతమంది మనుషులందరూ శరీరం వదిలేస్తారు. శరీర సహితంగా ఎవ్వరూ శాంతిధామానికి, సత్యుగానికి వెళ్ళలేరు. అనేక మంది మనుషులున్నారు. అందరికీ వినాశనం ప్రాప్తిస్తుంది. ఇకపోతే ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మస్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతోంది. పిల్లలైన మీరు గ్రామానికి వెళ్ళి ఎంత సేవ చేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అనే చెప్తున్నారు. రాజయోగం నేర్పించడం సన్యాసులకు తెలియదు. తండ్రి తప్ప రాజయోగం ఎవరు నేర్పిస్తారు? పిల్లలైన మీకు తండ్రి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారు. మళ్ళీ రాజ్యం లభిస్తుంది. మీరు అపారమైన సుఖాలలో ఉంటారు. అక్కడ స్మృతి చేయాల్సిన అవసరమే లేదు. లేశమంతైనా దుఃఖం ఉండదు. ఆయువు ఎక్కువగా, శరీరం కూడా నిరోగిగా ఉంటుంది. ఇక్కడ ఎంత దుఃఖం ఉంది. అలాగని తండ్రి దుఃఖం కలిగించే ఆటని రచించారు అని కాదు. ఇది సుఖ దుఃఖాల, గెలుపు ఓటముల, ఆది అనాదుల ఆట. ఈ విషయాలేవి సన్యాసులకు తెలియవు. మరి ఎలా అర్థం చేయించగలరు? వారు భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదివేవారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పబడుతుంది. ఆ సన్యాసులేమో ఆత్మగా భావించి బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వాన్ని, పరమాత్మని భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు. వాస్తవానికి బ్రహ్మతత్వము నివాస స్థానం. ఎక్కడైతే ఆత్మలైన మీరు నివాసం ఉంటారో అందులో మేము లీనమవుతాము అని వారు అంటారు. వారి జ్ఞానమే మొత్తం ఉల్టాగా ఉంది. ఇక్కడ అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. భగవంతుడు 40,000 సంవత్సరాల తర్వాత వస్తారని వారంటారు. దీనిని అజ్ఞాన అంధకారము అని అంటారు. తండ్రి అంటారు, క్రొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం చేసేవాడిని నేనే. నేను స్థాపన చేస్తున్నాను. వినాశనం కూడా ఎదురుగా నిల్చొనే ఉంది. ఇప్పుడు త్వరపడండి. పావనంగా అవుతేనే పావన ప్రపంచానికి వెళ్తారు. ఇది పాత తమో ప్రధాన ప్రపంచం. లక్ష్మీ నారాయణల రాజ్యం లేనే లేదు. వీరి రాజ్యం క్రొత్త ప్రపంచంలో ఉండేది, ఇప్పుడు లేదు. వీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. శాస్త్రాలలో అయితే ఏమేమో వ్రాసేశారు. అర్జునుని గుర్రపు బండిలో కృష్ణుడు కూర్చున్నట్లుగా చూపించారు. అర్జునుడిలో కృష్ణుడు కూర్చున్నారు అని కాదు. కృష్ణుడు దేహదారి కదా. యుద్ధం మొదలైన వాటి మాటే లేదు. వారు పాండవ మరియు కౌరవ సైన్యాన్ని వేరు చేసేశారు. ఇక్కడైతే ఆ మాటే లేదు. భక్తి మార్గంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి. సత్యుగంలో ఇవేమీ ఉండవు. అక్కడ జ్ఞానం వలన లభించిన ప్రాలబ్ధపు రాజధాని ఉంటుంది. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక నూతన ప్రపంచంలో తప్పకుండా సుఖమే ఉంటుంది కదా. తండ్రి ఎప్పుడైనా పాత ఇంటిని నిర్మిస్తారా? తండ్రి క్రొత్త ఇంటినే నిర్మిస్తారు. ఆ ప్రపంచాన్ని సతో ప్రధాన ప్రపంచమని అంటారు. ఇప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అపవిత్రంగా ఉన్నారు. పరాయి రావణ రాజ్యంలో కూర్చున్నారు. రాముడని శివబాబాని అంటారు. రామరామ అంటూ రామనామాన్ని దానం చేస్తారు. ఇప్పుడు రాముడెక్కడ, శివబాబా ఎక్కడ? శివబాబా పిల్లలైనా మీకు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఎంతవరకు తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వరో అంతవరకు వాపస్ కూడా వెళ్ళలేరు. మీలో కూడా తండ్రిని స్మృతి చేయువారు చాలా కొద్ది మందే. నోటితో చెప్పే విషయమే లేదు. భక్తిలో రామరామ అని అంటూ ఉంటారు.
ఎవరైనా రామరామ అని పలకకుంటే వారిని నాస్తికులని అంటారు. ఎంతో బిగ్గరగా పాడతారు. వృక్షం పెద్దదవుతున్న కొలది భక్తి సామగ్రి పెరిగిపోతూ ఉంటుంది. బీజం ఎంత చిన్నదిగా ఉంటుంది. మీకైతే ఏ సామగ్రి లేదు, ఏ ధ్వని లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. నోటితో అనడం కూడా వద్దు. లౌకిక తండ్రిని కూడా పిల్లలు బుద్ధితో గుర్తు చేసుకుంటారు. కూర్చొని బాబా బాబా అన్నారు. ఇప్పుడు మీకు ఆత్మల తండ్రి ఎవరో తెలుసు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఆత్మలకు ఏ పేరు లేదు. శరీరం పేరు మారుతూ ఉంటుంది. ఆత్మ ఆత్మయే. వారు కూడా పరమాత్మ. వారి పేరు శివ. వారికి తమ శరీరం అంటూ లేదు. తండ్రి చెప్తున్నారు, నాకు కూడా శరీరం ఉంటే పునర్జన్మలలోకి రావాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సద్గతిని ఎవరిస్తారు? భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారు. అనేక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నారు కదా. నరకంలోనే జన్మించారు, స్వర్గం కోసం మరణిస్తారు. ఇక్కడికి మీరు వచ్చిందే స్వర్గంలోనికి వెళ్లేందుకు. ఏదైనా వంతెన నిర్మించాలి అంటే మొదట పునాది రాయిని వేసి ఉత్సవం చేసి వంతెన నిర్మిస్తారు కదా. స్వర్గస్థాపన ప్రారంభోత్సవం తండ్రి చేసేసారు. ఇప్పుడు నిర్మాణం అవుతూ ఉంది. ఇల్లు కట్టేందుకు టైం పడుతుందా ఏంటి? గవర్నమెంట్ వారు అనుకుంటే ఒక్క నెలలో ఇంటిని నిలబెట్టేస్తారు. విదేశాలలో అయితే తయారైన ఇల్లు లభిస్తాయి. స్వర్గంలో అయితే చాలా విశాల బుద్ధి కలిగి సతో ప్రధానంగా ఉంటారు. సైంటిస్టుల బుద్ధి చాలా చురుకుగా ఉంటుంది. చాలా త్వరగా తయారు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో రత్నాలు కూడా పొదిగి ఉంటాయి. ఈ రోజుల్లో కృత్రిమమైనటువంటివి ఎంత త్వరగా చేస్తున్నారో చూడండి. అవి నిజమైన వాటికన్నా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. అధునాతన యంత్రాలతో త్వరగా తయారు చేసేస్తారు. స్వర్గంలో ఇల్లు కట్టేందుకు ఆలస్యం అవ్వదు. శుభ్రం చేసేందుకు మొదలైన వాటికి టైం పడుతుంది. బంగారు ద్వారక సముద్రం నుంచి బహిర్గతం అవుతుంది అని కాదు. తండ్రి అంటున్నారు, తినండి త్రాగండి, కానీ కేవలం తండ్రిని గుర్తు చేసుకుంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఏ ఉపాయము లేదు. జన్మ జన్మాంతరాలుగా ఈ గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు, కానీ ఎవ్వరూ ముక్తి జీవన్ముక్తినైతే పొందలేదు. ఇక్కడ తండ్రి పావనంగా ఏ యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి అంటున్నారు, నేనే పతిత పావనుడను. మీరు ఓ పతిత పావన తండ్రి రండి, వచ్చి మమ్మలను పావనంగా చెయ్యండి అని పిలిచారు. డ్రామా పూర్తి అయితే యాక్టర్లు అందరూ స్టేజ్ పై ఉండాలి. క్రియేటర్ కూడా ఉండాలి. అందరూ నిలబడతారు కదా. ఇది కూడా అలాగే. ఆత్మలు అందరూ వచ్చేస్తారు. మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీరు రెడీగా లేరు. కర్మాతీత అవస్థయే లేకపోతే వినాశనం ఎలా అవుతుంది? తండ్రి క్రొత్త ప్రపంచం కొరకు మిమ్మలను చదివించేందుకే వస్తారు. అక్కడ కాలుడు ఉండడు. మీరు కాలుడిపై విజయం పొందుతారు. విజయాన్ని ఎవరు ప్రాప్తింపచేస్తారు? మృత్యువుకే మృత్యువు. వారు చాలా మందిని వెంట తీసుకెళ్తారు పరమాత్మ. మీరు ఖుషీగా వెళ్తారు. ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాలు దూరం చేసేందుకు వచ్చారు. అందుకే వారిని ఓ గాడ్ ఫాదర్, దుఃఖం నుండి ముక్తి చేయండి, శాంతిధామము సుఖధామానికి తీసుకెళ్ళండి అని మహిమ చేస్తారు. కానీ ఇప్పుడు తండ్రి స్వర్గాన్ని రచిస్తున్నారు అని మనుషులకు తెలియదు. మీరు స్వర్గానికి వెళ్తారు. అక్కడ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే తక్కువ మంది ఉంటారు. నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇతర ధర్మాలు అన్నీ ఉన్నాయి. ఒక్క ధర్మం లేదు. పేరు, రూపము, రాజ్యం మొదలైనవన్నీ మారిపోతాయి. ఒక్క ధర్మం అంటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మనది మాత్రమే లేదు. ఇప్పుడు మనమంతా దేవతలు కాదు, హిందూ ధర్మంలో ఉన్నాము. అంటే హిందువులు అనుకుంటూ ఉన్నాం. మొదట డబల్ కిరీటధారి, తర్వాత సింగిల్ కిరీటధారులుగా ఉంటారు. సోమనాథ మందిరం కట్టారు. ఎంత ధనం ఉండేది. అది అన్నిటికంటే పెద్ద మందిరం. దానిని దోచుకొని పోయారు. తండ్రి అంటున్నారు, మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. అడుగడుగునా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పదములు పోగవుతూ ఉంటాయి లెక్కలేనంత. తండ్రిని స్మృతి చేసినందున ఇంత సంపాదన జరుగుతుంది. మరి అటువంటి తండ్రిని స్మృతి చేయడం మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఎంతగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. మంచి మంచి పిల్లలు నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోతారు. ముఖం నల్లగా చేసుకుంటే సంపాదన సమాప్తం అయిపోతుంది. అపవిత్రంగా ఉంటే జబర్దస్త్ లాటరీని పోగొట్టుకుంటారు. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, గృహస్థ వ్యవహారాలు సంభాళించుకుంటూ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. పొరపాట్లు చేయరాదు. పవిత్రతను ధారణ చేసి స్వ మరియు సర్వుల కళ్యాణం చేయాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది. ధ్యానము మరియు సాక్షాత్కారాలు కేవలం విహరించేందుకే కనుక వాటి ద్వారా ఎటువంటి లాభము లేదు. ఎంత వీలైతే అంత మేల్కొని ఉండి తండ్రిని స్మృతి చేసి తమ వికర్మల వినాశనం చేసుకోవాలి. వరదానము, శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితిని మరియు శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారు చేసే సర్వుల సహయోగి భవ. యోగం అంటే శ్రేష్ఠ స్మృతిలో ఉండడం. నేను శ్రేష్టమైన ఆత్మను, శ్రేష్టమైన తండ్రి యొక్క సంతానాన్ని. ఇటువంటి స్మృతి ఉంటే స్థితి శ్రేష్టంగా అయిపోతుంది. శ్రేష్ఠ స్థితి ద్వారా స్వతహాగా శ్రేష్ఠ వాయుమండలం తయారవుతుంది. అది అనేక ఆత్మలను తన వైపు ఆకర్షిస్తుంది. ఆత్మలైన మీరు ఎక్కడ యోగంలో ఉంటూ కర్మలు చేస్తారో అక్కడి వాతావరణం, వాయుమండలం ఇతరులకు కూడా సహయోగం ఇస్తుంది. ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వమంతటికి ప్రియంగా అవుతారు. స్లోగన్, అచల స్థితి అనే ఆసనంపై కూర్చుంటేనే రాజ్య సింహాసనం లభిస్తుంది. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజయీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా విజయీగా కావడానికి సాక్షి స్థితిలో స్థితమయ్యే అభ్యాసం చేయండి. సాక్షిగా బ్రుకుటి మధ్యలో ఉండే అభ్యాసం. సాక్షి అయ్యి ఈ దేహం ద్వారా కర్మ చేయించండి. ఈ సాక్షి స్థితి సహజ పురుషార్థం యొక్క అనుభవం చేయిస్తుంది. ఎందుకంటే సాక్షి స్థితిలో ఎలాంటి ప్రకారమైన విఘ్నం కానీ కష్టం కానీ రాజాలదు. లాస్ట్లో నలువైపులా అలజడులు జరిగినప్పుడు ఆ సమయంలో సాక్షి స్థితిని మీకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. ఓం శాంతి.